ఈరోజు ఏంటంటే చింతపండు పులిహోర, చింతపండు నానబెట్టాను. చింతపండు పులుసు అయితే ఉడుకుతుంది. ఇంట్లో రైస్ పెట్టాను. పులిహోరకి చింతపండు పులిహోర బాగుంటుంది అన్నమాట, నాకు చాలా ఇష్టం. కాలం పద్ధతిలో చూడండి, నేనైతే ఇలా పులిహోర చేస్తున్నాను అనమాట. ఆవ పెట్టి చేద్దాం అనుకున్నాను, ఎందుకులే నార్మల్గా చేసేద్దాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ వేసి చేస్తే సూపర్గా ఉంటుంది, కానీ నార్మల్గానే చేస్తున్నాను. ఆవ పెట్టే చేస్తున్నాను, ఎందుకంటే మా పాప అలానే చేయమ్మా అనింది. అందుకని మళ్ళీ ధనియాలు, జీలకర్ర అన్నీ ఏం చేసి పొడి చేసి చేద్దాం అని చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఇలా చేయండి, కొత్తగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పొడి అయితే రెడీ చేశాను, మిక్సీ వేసాను. ఊరు మిరపకాయలు, కరివేపాకు, తాలింపు పెట్టాను పులిహోరకి అనమాట. నేను రోజు ఒకటి లేదా 2 రోజులకు ఒకటి షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. మనం రెడీ చేసుకున్నాం దినుసులు కూడా దీంట్లోనే వేసేసుకున్నాం. ఆ పొడిని కూడా ఇప్పుడు బాగా వేగిన తర్వాత అన్నంలో కలిపేసుకోవడం. నేనైతే ఇలా ఊరి మిరపకాయలు వేసుకొని చేసుకోవడం. మా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి, ఊరి మిరపకాయలతోటి మంచిగా చాలా టేస్ట్ అయితే అదిరింది అనమాట. నేనైతే పులిహోర అయితే పెట్టుకున్నాను. పులిహోరలోకి కప్పుల పొడి కాంబినేషన్.